ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబములు సంఘములు క్షేమముగా ఉండాలని మీ కొరకు నేను నిత్యం ప్రార్థన చేస్తున్నాను. బెంగళూరు పట్టణంలో యేసయ్య రక్షణ పరిచర్య తరపున జరుగుతున్నటువంటి పరిచర్యను సంఘములను దర్శించే నిమిత్తము నేను బెంగళూరు పట్టణం వెళ్ళిన కారణాన కొద్ది దినములు నేను మీతో వాక్యం పంచుకోలేకపోయాను. బెంగళూరు పట్టణంలో యేసయ్య రక్షణ పరిచర్యల తరపున జరుగుతున్న సేవ నిమిత్తం నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. యేసయ్య రక్షణ పరిచర్యల తరపున యేసయ్య రక్షణాలయములు, రక్షణ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి. మీ వీటి నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం 105వ కీర్తన 19వ చరణం మనం చదువుకుందాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? ఇది యోసేపును గురించినటువంటి వాక్య భాగం. యోసేపు ఏం చెప్పాడు? తన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఏం చెప్పాడంటే తనకు వచ్చిన కలలను చెప్పాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానాల గురించి చెప్పాడు. దేవుడు ఎప్పటికైనా యోసేపుని గొప్పవానిగా చేస్తాడని, తన అన్నదమ్ములు తల్లిదండ్రులు యోసేపుకి నమస్కరిస్తారని చెప్పాడు. ఈ మాటలు వాళ్ళకి నచ్చలేదు. యోసేపు చిన్న వయసులో ఉండగానే దేవుడు యోసేపుకి కలల ద్వారా వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానం చేసిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆ పిల్లవాడు రోజు రోజుకి పెద్దదికి అభివృద్ధి చెందాలని ఆశపడతాం. కానీ దానికి భిన్నంగా యోసేపు యొక్క జీవితం ఉంది. వాగ్దానమేమో గొప్పవాడిగా చేస్తానని, ఆశీర్వదిస్తానని, ఎంత గొప్పవాడంటే తన తల్లిదండ్రులు అన్నదమ్ములే వచ్చి అతనికి నమస్కరించేంత గొప్పవానిగా చేస్తానని వాగ్దానం ఉంది. కానీ తన జీవితంలో జరుగుతున్నటువంటి లైఫ్ ఈవెంట్స్, జీవిత సంఘటనలు ఎలా ఉన్నాయంటే దానికి భిన్నంగా ఉన్నాయి. ఎంత భిన్నంగా ఉన్నాయంటే యోసేపును తన సొంత అన్నదమ్ములే కోపంతో కొట్టి బంధించి మురికి గుంటలు వేసేశారు. అదొక అనుభవం. అక్కడ నుండి తీసి ఇతర దేశస్తులకు బానిసగా అమ్మేశారు. వాళ్ళు తీసుకుని వెళ్ళి రాజు ఇంట్లో బానిసగా అప్పగించేశారు. అక్కడ నుండి ఫరో యొక్క భార్య చేత నింద వేయబడి యోసేపు చెరసాలకు వెళ్ళిపోయాడు. వాగ్దానములు చూస్తేనేమో గొప్పగా ఉన్నవి, తన జీవిత నడక, జీవిత ప్రయాణం చూస్తేనేమో ఆపోజిట్గా ఉంది. ఇక్కడ దేవుడు పరిశోధన చేస్తాడు. ఎందుకు అలా దేవుడు చేశాడు? అభివృద్ధి చేస్తాడంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్ప దిగిపోకూడదు కదా. ప్రియమైన దేవుని సంగమా, అటువంటి కాంట్రడిక్షనల్ ఈవెంట్స్ మధ్యలో దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు వదలకుండా దాన్ని పట్టుకుని నువ్వు ఉంటావా లేదా అని దేవుడు నిన్ను పరిశోధన చేస్తూ ఉంటాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈవేళ వాగ్దానం వస్తే రేపే నెరవేరిపోవాలని మనం ఆశపడతాం. లేకపోతే వారం ఆగుతాం, లేకపోతే నెల ఆగుతాం. ఎక్కువ రోజులు మనం ఆగలేము. దేవుడు చేసిన వాగ్దానం నెరవేరకపోతే మనం ఏమంటామంటే దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ దేవుడు నెరవేర్చడు అని మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క భక్తిలోంచి మనము దేవునికి దూరం అయిపోవడం ప్రారంభిస్తాం. దేవునికి కావలసినటువంటి పరిశోధన కూడా అక్కడే ఉంటుంది. నీవు పొందుకున్న వాగ్దానం నెరవేరని సమయములలో నెరవేరితే ఆబ్వియస్లీ నువ్వు దేవుని స్తుతిస్తావు. కానీ నెరవేరకపోతే నెరవేరని సమయములలో నువ్వు ఎలా ఉంటావన్నది దేవుడికి కావలసినటువంటి విషయం. యోసేపు జీవితంలో వాగ్దానములు నెరవేరినప్పుడు అతను ఎలా ఉంటాడు అన్న విషయాన్ని పరిశోధన చేయడం కోసం దేవుడు యోసేపుని శ్రమల గుండా తీసుకువెళ్ళాడు. ఇంచుమించుగా 10 నుంచి 15 సంవత్సరములు దేవుడిచ్చిన వాగ్దానానికి ఎటువంటి పొంతన లేనటువంటి జీవితాన్ని అతడు అనుభవించాడు.
అన్నదమ్ముల చేత దూషించబడడం కానీ, వెలివేయబడడం కానీ, అమ్మివేయబడడం కానీ, ఫరో భార్య చేత నింద వేయబడడం కానీ, చెరసాలలో వేయబడడం కానీ, ఇవన్నీ కూడా తనకి జీవితంలో చాలా వ్యతిరేకమైనటువంటి బాధాకరమైనటువంటి అనుభవాలు. చాలాసార్లు అనుకుంటున్నాను, ఏంటి ప్రభు నువ్వు వాగ్దానం చేశావు, ఎప్పుడు నెరవేరుతాయి ప్రభు, త్వరగా నెరవేర్చనే ఉంటాడు తప్ప, దేవుడు వాగ్దానం చేశావు, నువ్వు చెప్పిన మాట నెరవేర్చవు, నువ్వు మాట అంటే చెప్తావు కానీ దాన్ని నేను నిలబెట్టుకోవు అన్న మాట నెగిటివ్గా దేవుడిని ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. అందుకనే దేవుడు యోసేపుని గొప్పవానిగా చేశాడు. దేవునికి పిల్లలందరి జీవితంలో దేవుడు వాగ్దానాలు చేస్తాడు. దేవుడు వాగ్దానాలు చేసిన వారందరి జీవితాలలో వెంటనే ఏమీ నెరవేరలేదండి. సంవత్సరాలు అబ్రహాము జీవితం అవనండి, ఇస్సాకు జీవితం అవనండి, ఇశ్రాయేలీయుల జీవితం అవనండి, వందల సంవత్సరాలు టైం తీసుకున్నాడు దేవుడు టైం తీసుకుని కొద్ది ఆయనకు ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎంత గట్టిగా పట్టుకొని ఉంటావు, నీకు వస్తున్నటువంటి నెగటివ్ ఈవెంట్స్, నీ జీవితంలో జరుగుతున్నటువంటి వ్యతిరేకమైన సంఘటనలను నువ్వు చూస్తూ దేవునికి వాగ్దానాన్ని విసర్జిస్తావా, లేకపోతే ఆ సంఘటనల, ఆ యొక్క వ్యతిరేక సంఘటనల నడుమ నువ్వు దేవునికి వాగ్దానాన్ని నమ్మి దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తావా అని తెలుసుకోవడం దేవునికి చాలా ఇష్టం. దేవునికి పిల్లలు దేవుని యొక్క వాగ్దానాలను పొందుకున్న తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని వదలకుండా ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలని దేవుని యొక్క కోరిక. దేవుడంట నిన్ను శోధిస్తాడంట, వాగ్దానం ఇస్తాడు, పరిశోధన చేస్తాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, చాలా గ్యాప్ తీసుకున్నాడు. అదేవిధముగా అబ్రహాంకి దేవుడు కుమారుడు ఇచ్చాడు, కుమారుడిని బలి అర్పించమన్నాడు. ఈ ప్రభు నువ్వు చేసిన వాగ్దాన పుత్రుడు కదా, ఈ వాగ్దాన పుత్రుడు చనిపోతే మరలా నువ్వు చేసిన వాగ్దానాలను ఏమైపోతాయి అని నువ్వు సంశయిస్తావేమో అని అబ్రహాముని దేవుడు పరిశోధించాడు. నువ్వు తీసుకెళ్ళి నీ కుమారునికి బలించమన్నాడు. వాగ్దానాన్ని మనం పట్టుకొని ఉండాలి. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ మిస్ట్ ఆఫ్ ది నెగటివ్ ఈవెంట్స్ ఆఫ్ ది లైఫ్. జీవితపు వ్యతిరేక సంఘటనల నడుమ నీవు దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేయాలి. ఒకరోజు ఒక వ్యక్తి పాత బంగారం తీసుకొని వచ్చి కంసాలు వారి చేతిలో పెట్టి, ఈ బంగారం చాలా నల్లగా అయిపోయింది, మస్టు పట్టింది, దీన్ని దగదగ మెరిచేటట్లుగా చేయండి అని చెప్పి కంసాల చేతిలో పెడితే బంగారం అనుకున్నదంట, ఈ కంసాలు నన్ను చాలా నీట్గా ఏ నొప్పి లేకుండా చక్కగా ఏదో క్రీమ్ రాసి నాలో ఉన్న మస్ట్ అంతా తీసి దగదగ మెరిచేలా చేస్తాడని అనుకుందంట. కానీ కంసాలు తీసుకుని వెళ్ళి అగ్నిలో వేశాడంట. అగ్నిలో వేసినప్పుడు ఈ బంగారం అనుకుందంట, నన్ను ఏదో నీట్గా క్రీమ్ రాసి నన్ను క్లీన్ చేస్తాడు అనుకుంటే అగ్నిలో వేశాడు, ఇంకా నా జీవితం ఇక్కడితో అయిపోయిందేమో అనుకున్నదంట. దానికి తోడు మళ్ళీ బొగ్గులు వేస్తాడంట ఇంకా వేడెక్కడానికి, దానికి తోడు మళ్ళీ గాలి ఉత్తుడంట ఇంకా మంట పెరగడానికి. మంట పెరిగి కొద్ది బంగారం అనుకుంటుందంట, నేను కరిగిపోతున్నాను, ఎక్కడితో నేను ఆవిరైపోతాను అనుకుందంట. వేసిన బొగ్గులను తీయలేదు కానీ కంసాలి బంగారము తనకు పట్టిన మొస్తంతా వదిలిన తర్వాత అప్పుడు బంగారాన్ని బయటకు తీశాడంట. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కూడా మనలను షైన్ చేసి మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానములు నెరవేరు వరకు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పరిశోధన చేస్తాడు. మనలో ఉన్నటువంటి సంశయములు, సందేహములు, అపనమ్మకములు పోయేంత వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అగ్ని కొలువులో కాల్చి మనలను పరిశోధన చేసి అప్పుడు తనకి వాగ్దానం నెరవేరుస్తాడంట. దేవుడు నీ జీవితంలో నీ అప్పులు తీరుస్తాను అని వాగ్దానం చేశాడా? చాలా రోజులు అయిపోయిందా? దేవుడు నీ జీవితంలో నీ అనారోగ్యాన్ని నేను బాగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసి చాలా రోజులు అయిపోయిందా? దేవుడు నీ సమస్యలు తీరుస్తానని చెప్పి, నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఇంకా అది చేస్తానని చెప్పి
ఇది చేస్తానని చెప్పి, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందా? నువ్వు నిరాశ చెందుతున్నావా? దేవుని యొక్క మాటలు అంటే చెప్తాడు కానీ ఆయన నెరవేర్చడని ఒక కంక్లూజన్కి నువ్వు వచ్చావా? అది తప్పు. దేవునికి వాగ్దానం చేస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నోట వెంట మాట వెళితే అది పని చేయకుండా వెనక్కి రాదంటండి, అది పని చేసి వస్తుంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడా? ఒక వాగ్దానము ఆయన నోట వెంట నీ కొరకు, నీ కుటుంబం కొరకు బయలు వచ్చిందా? పని అయిన తర్వాత లోపలికి వస్తుంది, పని అయిన తర్వాత వెనక్కి వెళ్తుంది. నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరేంత వరకు నీతోనే ఉంటుంది. దేవునికి వాక్యం నిన్ను పరిశోధన చేస్తుంది, నిన్ను టెస్ట్ చేస్తుంది. శ్రమలలో నువ్వు ఆ యొక్క వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తున్నావా లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశోధన చేస్తూ ఉంటుంది. నిరాశ, నిస్పృహ చెందకండి, వాగ్దానములు పట్టుకోండి. దేవుడు మన కొరకు ఎన్నో వాగ్దానములు చేశారు. ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చి మాటను నెరవేర్చినటువంటి వాడు కాదు, మాటను నెరవేర్చు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో నువ్వు అనేక వాగ్దానములు చేశావు నాయన. ఆ యొక్క వాగ్దానంలో నీవు నెరవేరు వరకు ప్రభువా, ఆ యొక్క వాగ్దానములను పట్టుకుని ప్రార్థన చేసేటువంటి మనసు మీరు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. మేము నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా, అపనమ్మకం పడకుండా వాగ్దానాలు పట్టుకుని నెరవేరు వరకు ప్రభువా ప్రార్థన చేయవారుగా మీరు మాకు సహాయం చేయండి. అటువంటి ధైర్యమును, అటువంటి జీవితమును కలగడానికి నీకు పరిశుద్ధాత్మ సహాయమును మా అందరికీ అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.